హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వప్న ఎంబ్రాయిడరీ. చాలామంది థ్రెడ్స్ తీసేటప్పుడు కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఈ కన్ఫ్యూజన్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో డిజైన్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని. కలర్స్ ఎలా తీసుకోవాలి, ఎలా సెట్ చేయాలి అనేది అయితే చాలా కష్టంగా ఉండేది. అలా ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా కలర్స్ అనేది తీసేస్తాను అనమాట. శారీ చూడంగానే ఏ కలర్ థ్రెడ్ యూజ్ అవుతుంది, ఏది పెడితే ఎక్కడ బాగుంటుంది అనేది అయితే నేను పర్ఫెక్ట్గా తీస్తాను. చాలామంది నా కలర్స్ కాంబినేషన్స్ నచ్చి డిజైన్స్ అనేది నా దగ్గర చేయించుకుంటారనమాట. ఎన్ని పెద్ద మిషన్స్ వచ్చినా, ఎంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నా నా దగ్గర అయితే ఇప్పటివరకు అస్సలు వచ్చిన కస్టమర్ అయితే మళ్ళీ రిటర్న్ ఇంతవరకు అయితే వెళ్ళలేదనమాట. ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా కలర్స్ అనేది సెట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, పెద్ద మిషన్ వాళ్ళు జరీ యూజ్ చేస్తున్నారు కదా, సో మనం ఎందుకు చేయకూడదని చెప్పి కొంచెం మంచి క్వాలిటీ జరీ థ్రెడ్స్ అయితే తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా, అవైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇందులో గోల్డ్ ఫ్లవర్స్ అనేవి హైలైట్ అయింది అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా ఉండింది. శారీ వచ్చేసరికి టోటల్గా గ్రీన్ షేడ్ వచ్చేసింది. సో బ్లౌజ్ కలర్ మీద అండ్ శారీకి ఏ కలర్స్ అనేది మ్యాచ్ అవుతాయి అనేది నేను ఎగ్జాక్ట్గా తీసేసాను. గ్రీన్ అనేది బ్లౌజ్ కాంబినేషన్కి బాగా సెట్ అవుతుంది అండ్ ఎల్లో కాంబినేషన్ ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి అది కూడా బాగానే ఉంటుందని చెప్పి ఎల్లో కాంబినేషన్ అయితే తీసాను. అండ్ నెక్ లైన్కి అండ్ అందులో జరీ బార్డర్ వచ్చింది కదా, సో దానికోసం అని చెప్పి నేనైతే ఒక జరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ కొంచెం క్రీమ్ టైప్ ఉండింది కదా, క్రీమ్ దిద్దామని తీసిన క్రీమ్ అంతగా అస్సలు సెట్ అవ్వదు అనిపించింది. సో నేను జరీ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను అనమాట. జరీ అయితే నేను ఏం వాడుతున్నానో చూపించినాను కదా ఇంతకుముందే. మంచి క్వాలిటీ ఉన్న థ్రెడ్స్ అయితే తీసుకొచ్చుకోండి. నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను చేసిన మిస్టేక్స్ ఎవరు చేయకూడదు, మిషన్ ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ వేలు దానికి పెట్టి మనం ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేనైతే ఈ జరీ థ్రెడ్ గురించి ప్రత్యేకంగా పదే చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సిల్క్ థ్రెడ్స్ అయితే BIP తీసుకొచ్చుకోండి. ఇంకా వేరే ఏ థ్రెడ్స్ అయితే యూజ్ చేయకండి. నా మీద నమ్మకం పెట్టేసుకొని BIP థ్రెడ్స్ అనేది యూజ్ చేయండి. నన్ను ఈ మధ్యలో కామెంట్స్లో అడిగింది ఏంటంటే, డిజైన్ ఎలా సెట్ చేసుకోవాలి, బూటీస్ ఎలా సెట్ చేయాలనే దాని గురించి క్లియర్గా అయితే వీడియో చేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక ఫోల్డర్లో డిజైన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత డిజైన్ సెట్టింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్ విడ్త్ మనకు అక్కడ ఫ్రేమ్లో చూపిస్తున్నాను కదా, హైట్ పెంచుకోవడం ఎలా, తగ్గించుకోవడం ఎలా, ఆ విధంగా అయితే మనకు పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి చిన్న బాక్సెస్ అనేవి ఉన్నాయి కదా, నెక్ హైట్ విడ్త్, దాని ప్రకారం నెక్ విడ్త్ హైట్ అనేది సెట్ చేసుకోవాలి. దాని గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే నేను ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇది లెంతీగా అయిపోతుంది కాబట్టి ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా బూటీస్ ఎలా సెట్ చేసుకోవడం అయితే, ప్రతి ఒక్క డిజైన్లో మనకు బూటీస్ అనేది ఎక్స్ట్రాగా ఇస్తారు. సో ఆ బూటీ ఏదైనా నచ్చింది ఉంటే కనుక దాన్ని అలాగే సేవ్ చేసేసుకొని నెక్కి ఒక 1.5 ఇంచుకి అయితే మనం బూటీస్ అనేది సెట్టింగ్లో చేసేసుకోవాలి. ఒక బూటీ తీసేసుకొని, బూటీ తీసుకోవడం ఇదంతా మీకు వచ్చు అయితే ఈజీగా ఉంటుంది. రాకపోతే నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, నేను దాని గురించి ఇంకొక వీడియో క్లియర్గా చేస్తాను. ఒక బూటీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనం నెక్ పక్క నుంచి ఒక 1.5 ఇంచుకి డిజైన్తో స్టార్టింగ్తో పాటు 1.5 ఇంచుకి మనకు అక్కడ బాక్సెస్ అనేది చూపిస్తారు కదా, 2.5 చిన్న బాక్సులకి ఒక 1 ఇంచ్ అనమాట. 2.5 ఫ్రేమ్ పైన చూపిస్తున్న చిన్న బాక్సులకి 2.5 బాక్సెస్ అయితే 1 ఇంచ్ వస్తుంది. 1.5 ఇంచ్ అని అంటే ఈజీగా ఒక 5 బాక్సెస్ అయితే 2 ఇంచెస్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా సెట్టింగ్ అనేది చేసేసుకొని 1.5 ఇంచుకి అయితే మనం బూటీ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఫ్రేమ్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం బూటీస్ వేసేటప్పుడైనా, నెక్ లైన్స్ అవుట్లైన్ వేసేటప్పుడైనా ఫ్రేమ్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది ఫినిషింగ్కి వచ్చేసరికి. అలా క్లాత్ని బట్టి ఉంటుంది, అన్నీ అవ్వవు. ఆ విధంగా అయితే మనం క్లాత్ అయితే కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా ఫ్రేమ్కి అయితే ఫిట్టింగ్ చేసేసుకొని, బాగా టైట్గా చేయకూడదు, నార్మల్గా చేసేసుకొని ముడతలు లేకుండా అయితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ డిజైన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. నాకైతే నెక్ 8.5 ఇంచెస్కి సరిపోయింది. సో మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో ఎగ్జాక్ట్గా అక్కడే వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. బూటీస్ పెడతాం కాబట్టి మేము
ఫ్రేమ్లో ఫిట్టింగ్ చేసిన తర్వాత నెక్ అనేది ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. కిందకు పైకి అస్సలే సెట్ చేసేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి బూటీస్కి ఫ్రేమ్ అనేది ఫిట్టింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి నేను ఎలా ఫ్రేమ్ ఫిట్టింగ్ చేశాను అనేది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూసారా, ఫ్రేమ్ పక్క నుంచి నెక్ మార్కింగ్ అనేది చేసినా కదా, అక్కడ నుంచే నెక్ అనేది స్టార్ట్ అయిందనమాట. మార్కింగ్ ఒక దగ్గర, ఫ్రేమ్ ఒక దగ్గర పెట్టేసుకుంటే ఎక్కువ గ్యాప్ అనేది ఫ్రేమ్లోనే అయిపోతుంది. అలా ఉంటే బూటీస్ వెంటనే సెట్ చేసుకోవడానికి అయితే కష్టంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మనం బూటీ సెలెక్ట్ చేసుకున్న బూటీని అయితే తీసేసుకొని కాపీ చేసేసుకోవాలన్నమాట. మనకి ఏ బూటీ కావాలనేది చూసేసుకోండి. ఇవి రెండైతే నేను రీసెంట్గా సేవ్ చేసుకున్న బూటీస్ అనమాట. ఎక్కువగా ఈ మొగ్గ బూటీస్ అయితే నేను బాగా యూజ్ చేస్తాను. బూటీ అనేది ఎప్పుడు పెద్దగా చేయకూడదు, చిన్నగా చేసేసుకోవాలి. కాబట్టి మినిమం సైజ్ అనేది బూటీ చేసేసుకొని ఇలా 1.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకొని దానికి స్ట్రైట్గా ఫిట్టింగ్ అనేది చేసేసాను అనమాట. సెట్టింగ్ చేసేసాను. ఈ చేసిన బూటీని మనం కాపీ చేసేసుకొని ఎక్కడెక్కడ కావాలి అనేది అయితే బూటీ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఒక బూటీని సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేసేసుకొని ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ పక్కకి, పైకి, కిందకి అలా మూవ్ చేసుకుంటూ బూటీస్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది నన్ను అడిగినారనమాట బూటీస్ ఎలా సెట్ చేసుకోవాలని. ఇప్పుడు అందరికీ క్లియర్ అయిపోతుందని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా బూటీస్ అనేది సెట్ చేస్తాను అనమాట. బూటీస్ ఎప్పుడైనా వేసేటప్పుడు పెద్ద సైజ్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు, మినిమం సైజ్ చేసేసుకోవాలి ఏ బూటీ అయినా సరే. అప్పుడే బ్లౌజ్ అనేది అందంగా ఉంటుంది. నాకు అంత హెవీగా అలా ఉంటే అంత సెట్ నచ్చదనమాట. నేను ప్రతిదీ కూడా సింపుల్గా ఉండేటట్టు చూసుకుంటాను. నెక్ అనేది హైలైట్ అవ్వాలి, బూటీస్ అనేది చిన్నగా ఉండాలన్నమాట. చూసారా, ఇలా ఒక ఫ్రేమ్ సెట్టింగ్స్ దగ్గర నెక్ పక్కన మనకి ఎంత గ్యాప్ ఉందో ఆ విధంగా బూటీస్ అనేది ఆ ఫ్రేమ్ లోపల, స్క్రీన్ లోపల మనం ఎన్ని వీలైతే అన్ని బూటీస్ అనేది సెట్ చేసుకోవాలి. అలా అని చెప్పి మరీ హెవీగా కూడా బూటీస్ అనేది అస్సలే పెట్టకూడదు. మినిమం 2 ఇంచెస్కి ఒక బూటీ ఉన్నా సరిపోతుంది. చూడండి ఇక్కడ నాకు ఎన్ని బూటీస్ వచ్చినాయి అనేది 3, 6, 7 బూటీస్, 8 బూటీస్ అనేది వన్ సైడ్కి వస్తాయన్నమాట. అది ఒక పార్ట్కే. మనం లెఫ్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా బూటీస్ అనేది సెట్ చేసుకొని మనకి ఇంకా నెక్ కిందకి బూటీస్ కావాలి అనుకున్నప్పుడు ఫ్రేమ్ అనేది ఇంకొకసారి ఫిట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. 8 కాదు 9 బూటీస్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. నెక్ కింద కూడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి కదా, సో అందుకని చెప్పి ఇలా ఒక రైట్ సైడ్కి 9 బూటీస్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనకు అక్కడ కాపీ బాక్స్ అనేది చూపిస్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడ కాపీ చేస్తున్నారు అనేది కొంచెం డౌట్గా ఉంటే డౌట్ పడకండి. అక్కడ కింద మనకైతే కాపీ బాక్స్ చూపిస్తున్నారు, దాన్ని బట్టి మనం సెట్టింగ్లో చేసేసుకోవాలి. మనకు డిజైన్ వేసేటప్పుడు కూడా ఏరియా చూపిస్తుంది, టెన్షన్ ఈ విధంగా చూపిస్తుంది. టెన్షన్ అనేది 20 పెట్టేసుకోవాలి, అంతకన్నా ఎక్కువైతే అవసరం లేదు. మిర్రర్ డిజైన్స్ అలాంటివి వేసినప్పుడు మాత్రం 24, 26 అలా పెట్టుకోవచ్చు. మనకు దారం లూజ్గా రావాలి, బాగా ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు టెన్షన్ అనేది తగ్గించుకోవచ్చు. 18, 15, 16 అలా పెట్టేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా రావాలి అంటే మాత్రం 20 పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి థ్రెడ్ టైట్గా లూజ్గా కావాలనుకున్నప్పుడు మాత్రమే టెన్షన్ని మార్చుకోవాలి. అప్పటి వరకు మనకు 20 పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. మిర్రర్స్ వేసేటప్పుడు మాత్రం కొంచెం టైట్గా వేసుకుంటే డిజైన్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. డిజైన్ మిర్రర్ లేవకుండా అలా ఉండడానికైతే బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో టెన్షన్ అలాంటప్పుడు మాత్రమే తగ్గించుకోవాలి. అండ్ బాబిన్ కేస్ ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు వైట్ థ్రెడ్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా డిజైన్ని మనం కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. టైట్గా వస్తే థ్రెడ్ అనేది అంటే కొన్ని డిజైన్స్ ఫాస్ట్గా వేసేస్తుంటాయి. అలాంటప్పుడు స్పీడ్గా వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కింద నుంచి బాబిన్ థ్రెడ్ అనేది కొంచెం పైకి వస్తూ ఉంటుంది. అలా వైట్గా వచ్చినప్పుడు మాత్రం దాని సెట్టింగ్స్ అనేవి వేరే ఉంటాయి. కానీ అలా వచ్చినప్పుడు మాత్రం టెన్షన్ కూడా మనం తగ్గించుకున్నామంటే ఆ విధంగా కూడా సెట్ అవుతుంది అనమాట. ఒకవేళ బాబిన్ కేస్ ఏదైనా ప్రాబ్లం చేస్తుంది, అలా వైట్ థ్రెడ్ వస్తుంది అనే దాని గురించి కూడా నేను ఇంకొక వీడియో అనేది చేసేస్తాను. ఇప్పుడైతే మీకు బూటీస్ గురించి క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రేమ్ లోపలనే మనం ఒక సైడ్ 1 పార్ట్కి అనేది బూటీస్ ఈ విధంగా సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్ కూడా మనం ఏ సైజు కావాలో ఆ సైజే పెట్టేసుకోవాలన్నమాట. విడ్త్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.
ఇక్కడ ఎంత క్లియర్గా బాక్సెస్ అనేది కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ల వెంబటి మనం నెక్ అనేది విడుతూ పెంచుకోవడం తగ్గించుకోవడం చూస్ చేసుకోవాలి. బ్లౌజ్ కొలతను బట్టే, అంటే వాళ్ళు సన్నగా ఉన్నారా లావు ఉన్నారా దాన్ని బట్టి కూడా నెక్ విడత అనేది పెట్టేసుకోవాలి. కొంతమంది సన్నగా ఉన్నాడు కూడా డిజైన్స్ అనేది హెవీగా అంటే నెక్ బ్రాడ్గా వచ్చేటట్టు డిజైన్స్ అనేవి పెట్టేస్తే వాళ్ళకి షోల్డర్స్ అవి ఇవి జారుతూ ఉంటాయి. మనం ఎంత బాగా వేసినా కూడా అది అంత లుక్ కనిపించదు అనమాట. జరీ థ్రెడ్ వాడేటప్పుడు మాత్రం నేను, ఎందుకంటే అది ఎక్కువగా ముడిపడటం వల్ల మళ్ళీ థ్రెడ్స్ ఊకే తెగటం వల్ల మిషన్ ప్రాబ్లం చేస్తుంది. జరీ వాడినంతసేపు హ్యాండ్లో పట్టేసుకొని అదొక పార్ట్ వరకు మనం దాన్ని హ్యాండిల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడి వరకు అయితే వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకేదైనా ఉంటే దాన్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.